సో మహేష్ ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి అని కాదు, అన్నీ కలిపి 2019 నుంచి చేస్తున్నా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్స్ అన్నీ కలిపి మోర్ దెన్ 1 ఉంటుంది. మోర్ దెన్ 1 year. 1 year యూట్యూబ్ నుంచే అంటే జబర్దస్త్ జబర్దస్త్ నుంచి ఏం రాలేదు పెద్ద. ఎంత ఇచ్చేవాళ్ళు అప్పుడు? అందరూ 1000 రూపాయలే. ఆర్పి అన్న నాకు ఫస్ట్ 70 స్కిట్లకి 1000 రూపాయలు ఇచ్చారు. తర్వాత ఒక 50 స్కిట్లు 60 స్కిట్లకి 2000 ఇచ్చారు. 70 స్కిట్లు 1000? ఎప్పుడు బ్రో? 2019 అంటే అంతే. 19 అంటే 18 నుంచి ఆర్పి అన్న దగ్గర 18 నుంచి చేశాను నేను. 18 కూడా కాదు, 17 ఎండింగ్ లోనే ఎప్పుడో చేశాను నేను ఆర్పి అన్న దగ్గర. అప్పటి నుంచి చేస్తున్నా అన్న దగ్గర. సో అప్పటి నుంచి అనమాట. యూట్యూబర్ నా అన్వేషణ మీద ఏంటి బ్రో? నాకు మంచి ఫ్రెండ్ ఆయన ప్రస్తుతానికి. అంటే చాలా మందికి బూతులు తిడుతున్నారు, వల్గారిటీ ఉంటుంది, ఫుల్ ఉంటది. కొన్ని సార్లు పేరెంట్స్ మీదకి ఫ్యామిలీ మీదకి వెళ్తూ ఉండి మాట్లాడుతూ ఉంటాడు. ఫ్రెండ్ అని సపోర్ట్ చేస్తున్నావా? లేదు, సపోర్ట్ ఏం లేదు. నేను దాన్ని ఏమంటారు, అది కరెక్ట్ కాదని చెప్తాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ ఉంది దానికి. ఆయన ఐస్లాండ్ వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ కొన్ని చూపించాడు ఆయన. వరల్డ్స్ బెస్ట్ వాటర్ ఫాల్ అనిపించింది నాకు అక్కడ. ఆయన క్యాంపింగ్ వేసుకొని వ్యాన్ తో అది డ్రోన్ షాట్లు చూపించాడు. అసలు ఎంత ఖర్చు అయినా పర్లేదు, జీవితంలో ఏదో ఒక టైంలో అక్కడికి వెళ్ళాలనే ఫీలింగ్ వచ్చింది నాకు. అంత బాగుంటది అది. దానికి 4 లక్షల వ్యూస్ వచ్చినాయి. ఆయన ఒక యూట్యూబర్ నో ఒక ఇన్ఫ్లుయెన్సర్ నో తిడుతూ వీడియోలు చేస్తే 20-30 లక్షల వ్యూస్ వస్తాయి. ఇక్కడ ఎవరి తప్పు? చూడకూడదు అట్లాంటివి. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. 18+ డైలాగుల్ని, 18+ కంటెంట్ ని, వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. అటు బూతులు మాట్లాడుతున్నా కూడా త్యాగరాజ కీర్తనలు లేదంటే శ్రీశ్రీ మహాప్రస్థానం అన్నట్టు వింటున్నారు వాటన్నిటిని కూడా. మరి ఇంకా అయ్యే చెప్తారు వాళ్ళు. శ్రీశ్రీ మహాప్రస్థానం ఎందుకు చెప్తారు? ఇయ్యే ఎక్కువ వింటున్నప్పుడు అంతే ఉంటది. రివ్యూస్ బిగ్ బాస్ ఇస్తున్నా హైదరాబాద్ వైబ్స్ లోనే. ఓన్లీ బిగ్ బాస్ రివ్యూస్ మీద ఎంత సంపాదిస్తామా? అంటే పెర్ సీజన్ ఒకవేళ బాగా ఎక్కువ వీడియోలు చేస్తే మంత్ కి ఒక 2 lakhs అబౌవ్ వస్తుంది. 2 lakhs అంటే నాకు ఇంకా అంత రీచ్ లేదు కదా. నేను ఎక్కువ వెళ్తుంది కదా బానే. అంటే ఒక 3 lakhs వరకు కూడా వచ్చు. 2 lakhs to 3 lakhs మధ్యలో ఉంటది. 3 వరకు టచ్ అవ్వచ్చు. ఒక సీజన్ మొత్తానికి 15 వరకు వెళ్ళొచ్చేమో ఒకవేళ బాగా క్లిక్ అయితే. అక్టోబర్ నవంబర్ మంత్ లో మనకి ఆర్పిఎం ఎక్కువ ఉంటది కదా, అప్పుడు మేబీ క్లిక్ అయితే ఎక్కువ రావచ్చు. 3 నెలలకు 15 లక్షలు, 4 నెలల కంటే 3 నెలలు 15 రోజులు కలిపి అట్లా ఏమైనా రావచ్చు. బట్ నేనేమంటే నాకు ఆల్రెడీ మహిదర్ వైబ్స్, ట్రెండింగ్ టాపిక్స్, ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్, ఇప్పుడు బిజినెస్ పెట్టా కొత్తగా, ఇవన్నీ ఉండడం వల్ల అన్ని చేయలేను, తక్కువే వస్తుంది. ఇప్పుడు తగ్గించాను. కంటెంట్ డౌన్ కూడా అయింది ఈ మధ్య. కంటెంట్ కూడా ఎక్కువ పెట్టలేకపోతున్నా. హైదరాబాద్ వచ్చా ఇప్పుడు, ఇక్కడ కుదరట్లేదు చేద్దామంటే. ఎంత అయింది బిజినెస్ పెట్టడానికి? అరౌండ్ ఒక అంటే 60 దాకా అయింది. 60 lakhs. పెళ్లి అయింది కదా రీసెంట్, కట్నమా? అదేట్లేదు. ఏంటి పెళ్లి? లవ్ మ్యారేజా? ఎప్పటి నుంచి లవ్? అంటే 2024 జనవరి 1 నుంచి. ఎక్కడ, ఎలాగా అంటే చెప్తావు ఒకసారి? అంటే తను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చేస్తుంటారు. వైజాగే అంటే తన రాజమండ్రి, ఎంఎస్సీ కోసం ఆంధ్ర యూనివర్సిటీ. సో అట్లా నా సబ్స్క్రైబర్ కొంచెం అలా ఇన్స్టాలో మెసేజ్ చేసి, అయ్యో నా ఎన్ని సబ్స్క్రైబర్లు మెసేజ్ చేశారో చూడు, రిప్లై ఇవ్వలేం బ్రో, భయం. మళ్ళీ నువ్వే రివ్యూ ఇస్తావు, శివరాజు రిప్లై ఇచ్చాడు అని చెప్పి. ఎందుకు బ్రో? నాకు సరిపోయింది. లేదు, పెళ్లి చేసుకుంటే ఎవరేమనరు కదా, అది కూడా కరెక్ట్. సారీ చెప్పు, అది కూడా కరెక్ట్. సో ఆ తర్వాత ఇంకా అట్లాగా ఇంకా కాసేపు ఒక 2-3 times నార్మల్ గా మెసేజ్ చేసుకున్న తర్వాత అట్లా మాట్లాడుకుని కొంచెం తర్వాత ఒక రోజు అట్లా బీచ్ రోడ్ లో కలిసి అలా ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అయింది. అట్లా లవ్ అయిపోయి లవ్ మ్యారేజ్ అట్లా అరేంజ్ మ్యారేజ్ అనుకున్నా నేను. నువ్వు మ్యారేజ్ అయిపోయి నేను వైజాగ్ వెళ్ళిపోయాను బ్రో అంటే. మ్యారేజ్ ముందే వెళ్ళిపోయాను నేను. 2023 ఫెబ్లోనే వెళ్ళిపోయాను. ఫెబ్లో వెళ్ళిపోయావు. హైదరాబాద్ లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి కదా నీకు, ఎందుకు వైజాగ్? అంటే వెళ్ళిపోయాను ఇంకెందుకంటే నాకు బేసిక్ గా కొంచెం అది ఎలా అంటే నాకు బిజినెస్ మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. మొదటి నుంచి బిజినెస్, ఇప్పుడని కాదు, స్టార్టింగ్ నుంచి 2019, 18 ఆ టైం నుంచి కొంచెం బిజినెస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఎప్పటికైనా బిజినెస్ పెట్టాలని ఉంది. కొంత ఇన్వెస్ట్మెంట్ ఎలాగో గ్యాదర్ అయ్యింది. సో ఓకేలే అని చెప్పి ఇంకా అలా చేద్దాం అనుకున్నా. హోమ్ టౌన్ అయితే బెటర్ కదా కొంచెం అని ఒకటి. రెండోది ఏంటంటే ఇంకా
మూవీ రివ్యూస్ ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు కదా. అవును పైగా ఇప్పుడు 1 AM షోలు అక్కడే పడుతున్నాయి. అవును కొంచెం అదొక అడ్వాంటేజ్ కూడా ఉంది కదా. సరే ఇంకా బెటర్లే అని చెప్పి ఇంకా అటే వెళ్ళాను. ఇంకా అటే వెళ్ళిపోయాం. వైజాగ్ సొంత ఊరు కదా, ఇంకా అవును. అంతే. ఇక్కడికి రావట్లే ఇప్పుడు అప్పుడప్పుడు వస్తున్నా అంతే, చాలా రేర్ గా. రీసెంట్